150 మంది సినిమాలు బాగా చూశారు. ఒక్కొక్కడు సినిమా డైలాగులు కొట్టటం. నిన్న ఆయన ఎవరో చెబుతున్నాడు. ఎవరు సతీష్ రెడ్డి అంట. సతీష్ రెడ్డి. ఆయన కూడా సినిమా డైలాగ్ చెబుతాడు. ఆయన ఏం చేసిందో పక్కన ట్రోల్ చేస్తున్నాడు. నువ్వు కాళ్ళ మీద పడి చంద్రబాబుకి నీళ్ళు ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావని. నీకు అంత వద్దయ్యా మీ అందరికి. మీ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్ళేటట్టున్నాడు. ఈ మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఎవరంటే ఒక క్వశ్చన్ మార్క్ వరకు చూపిస్తున్నారు కానీ అసలు బిగ్ బాస్ ఆయనేనని అందరికి ఎవరండి బిగ్ బాస్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యింది ఆయనకు అనుసరణలోనే ఉంటారండి ఎవరైనా సరే. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గాని, రోజా గాని వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రకం గొంతు చించుకునేది ఆయన జైలుకు పోతే మా పార్టీ పగ్గాలు ఏమన్నా ఇస్తారేమో, పార్టీలో కీలకంగా ఉండొచ్చని నిన్న అసలు ఇన్నాళ్ళు లేని గుడివాడ అమర్నాథ్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఒక వారం నుంచి. పార్టీ పగ్గాలు ఇస్తే మనం ముందు కూరుకుదాము, ఆయన ఎటు జైలు పోతాడని ఫిక్స్ అయిపోయారు. ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. రోజా ఎంత చేసిందో అందరూ తెలుసు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఆడవాళ్ళనేంటి మగాళ్ళనేంటి అమరావతి ఉద్యమం చేసి ఆడవాళ్ళు కూడా నీ మొగుళ్ళు గాజులు దొరుకుకొని వెనక కూర్చుంటే ఆడవాళ్ళు ముందుకు వచ్చారని మమ్మల్ని అందండి ఆవిడ. మాకు మహిళ అయ్యుండి అంటే మా మొగుళ్ళు గాజులు దొడుకొని మేము నీ మొగుడు అసలు కనపడగా మా మొగాళ్ళు వెనకన్నా ఉండారు మా వెనక. నీ మొగుడు అసలు నీ వెనకుండాడో పక్కన చచ్చాడో ముందుండాడో ఎవడికి తెలియదు. ఏదో పండగలు పబ్బాలు అప్పుడు చీర పంచి పాప రెడీ అయి తిరుపతి పోయామని రెడీ అయి తప్పితే ఏనాడు ఆ మొగుడు స్థానం లేదు నీకు అక్కడ. నువ్వు సినిమాల్లో ఉండి సినిమా యాక్షన్లు చేసి ఎవరినన్నా అంటే ఏడుతా, ఎవరన్నా నిన్నంటే నీ దాకొస్తే ఏడుతున్నావు. మరి వాళ్ళని అన్నప్పుడు నువ్వు లేదా మమ్మల్ని ఎన్ని అన్నావు, ఆడాలని ఎన్ని అన్నారు. వాచీలు పెట్టుకొని ఐఫోన్లు మా అత్తగారి సొమ్ము మా అమ్మగారి సొమ్ము పిల్లలు కొనిస్తేనో పెట్టుకుంటాం, ఇది జరుపుకుంటాం, దర్జాగా ఉంటాం. అంతేగాని ఎవడు మీ సొమ్ములు ఏమీ లేదుగా. మీ ఇళ్లలో వాళ్ళ సొమ్ములో లేకపోతే మీ ఆయన కష్టపడింది మాకేం దారాదత్తం చేయలేదుగా. మా భూములు పెయిడ్ అసలు ఇప్పుడు మొన్న కూడా అండి 5 ఏళ్లలో ముందుండి ఇంత చేస్తే నన్ను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ జడా శ్రావణ్ కుమార్ అయితే అసలు నా ఫోటో చూపించాం పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతున్నాడు. ఒక రోజు నేను ఆయన మీద మాట్లాడానని ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతుంటే అసలు నవ్వాలో మాకు ఏడవాలో అర్థం కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళే మిమ్మల్ని ఉద్యమం నడిపించారని చెప్పి అంటారు. మీ వెనకున్నది వాళ్ళే అని చెప్పి అంటారు. నిజంగా మీ వెనక వాళ్ళే ఉన్నారు? ఎంత తీసుకున్నారు మీరు ఉద్యమంలో? అదే చదువుతున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు పదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండారు అన్నారు. జేఏసీ వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కాదండి. మా అమరావతి జేఏసీ వాళ్ళు 29 వాళ్ళు అన్ని పార్టీలు కలిపి ఏర్పడ్డాయి. ఆ జేఏసీ వాళ్ళే నడిపించారు మమ్మల్ని. అది వాళ్ళు పొలాలు ఉండ రైతులే. తలా ఎకరానికి మేము కూడా 8,000 వేసుకున్నాం నీళ్ళ పొలాలకి సందాలు. ఇటు పొలానికి 5,000 వేసుకున్నారు ఎకరానికి. అది కోర్టుకు కావాలన్నప్పుడల్లా 2 సార్లుగా 3 సార్లుగా తీసుకున్నారు. డబ్బులు కావాలి, కోర్టులు డబ్బులు కట్టాలి. నువ్వు అంత పెద్ద టాప్ 10 లాయర్లలో పెడుతున్నావు. నువ్వు హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా. రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంతోషం వేసింది. రాజధానిలో ₹1 పెడతానికి నువ్వు ఇష్టపడలేదు కానీ కోట్లు లాయర్లకు పెట్టాడు ఆయన. తీసుకొచ్చావు. మరి అంత లాయర్లు ఎదుర్కొనే సత్తా మాకుందండి రైతులకి. ఎప్పుడు కౌలు కూడా వేయలే మాకు అసలు. 2 ఏళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 2 ఏళ్ళు కౌలు వేసాడు. ఫారెస్ట్ అసైన్డ్ అని 3 ఏళ్ల కౌలు కూడా ఆపాడు ఒక్కొక్కరికి. వాళ్ళకి మొత్తానికి ఆయన వచ్చిన తర్వాత వేసాడు. ఈ సంవత్సరం కౌలు మొన్న వేసారు. అసలు కౌళ్ళు కూడా వేయలే. వీళ్ళు కౌలు వేయగానే కోర్టులు పోతున్నారు డబ్బులు తీసుకొని 50 కేసులు పెట్టాడండి మా మీద. మీద ఈ రైతులు ఈ రాజధాని ఉద్యమాలు మీపై ఎన్ని కేసులు ఉన్నాయి? మా మీద అయితే 25 కేసులు ఉండయండి. కొన్ని కొట్టేశారు. ఇప్పుడు ఇంకా ఉండయి తిరుగుతున్నాం. కొన్ని ఆన్లైన్లో ఉండే ఇంకా రాలేదు తీర్పు. అదే క్లియరెన్స్ లెటర్ అంటున్నారు. ఇవన్నీ కూడా చూడాలండి. మరి వెళ్తున్నాం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు కదా. ఏ క్యాబినెట్ మీటింగ్లోనో సంతకం పెట్టి తీసేయండి అంటానికి చట్టం అది పని అది చేసిపోయిద్దిలే అందరూ వెళ్ళండి అమ్మ తీసేస్తాడు అంటున్నాడు ఆయన. అనిత గారికి ఇచ్చొచ్చాం హోమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్. వెళ్తా తీస్తారులే వెళ్ళండి అని చెబుతున్నారు లోకేష్ గారు కూడా. అట్టాగే కోర్టులకి వెళ్తున్నాము. ఆయన జడ్జి గారేమో అందరూ ఒకసారి వస్తే తీసేస్తాం చూద్దాం అంటున్నారు. మరి ఏది ఇంతవరకు దీల మొన్నే తీస్తామన్నారు. వెళ్ళాంగా నేను దీల మళ్ళీ సెప్టెంబర్ 1 వాయిదా వేశారు. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో మహిళలు అనేక ఉద్యమాలు చేశారు. ఆ టైంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడి ఎలాంటి కష్టం పడ్డారు మీరు? లాఠీ దెబ్బలు కానీ ఎండలకు లాఠీ దెబ్బలే అండి. ఇదిగో చెవు అంతా నాది లాగి పారేసాడండి పోలీసులు అయితే. కుట్టించుకున్నా నేను అయిపోయిన తర్వాత. అసలు నమ్మరు చెప్తే. అవి ఇంకా కొన్ని అసలు మా జుట్టు ముందేమో ఆడవాళ్ళ నుంచో పెట్టేవాళ్ళు రోప్ పట్టుకొని. కానీ లేడీ కానీ పేరుకి వెనకంత మగవాళ్ళే నుంచునేవాళ్ళండి. ఈ ఆడవాళ్ళు మేము ఉంచుంటే యువతల వీళ్ళు నెట్టడం, వాళ్ళు వెనక నుంచి ఇంకా నెట్టడం.
అందితే ఈ జుట్టు కూడా పట్టుకొని లాగేవాళ్ళు అండి, గిచ్చేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. నిజంగా ఈ ఆడవాళ్ళు కూడా గిచ్చేవాళ్ళు, బూతులు కూడా తిట్టేవాళ్ళు మమ్మల్ని. అయితే బూతులు కూడా తిట్టేవాళ్ళు. అసలు ఏంటో వాళ్ళకి ఇక మా మీద ఇసుకొచ్చి బూతులు తిట్టేవాళ్ళు. అదేందమ్మా బూతులు తిడుతున్నావంటే వెళ్ళిపోయేది. అసలు నేమ్ ప్లేట్లు కూడా లేని వాళ్ళు వచ్చేవాళ్ళు కొంతమంది. అస్సలు లేని వాళ్ళు చాలా మంది వచ్చారండి. మా ఉద్యమంలో మేము బాగా చేసేటప్పుడు ఈ పోలీసుల్ని పిలిచి ఎంతసేపటికి అనగదొక్కాలని చూశాడు ఉద్యమం జగన్మోహన్ రెడ్డి. పోలీసులు ఉక్కు పాదాలు, నిజంగా ఆడాళ్ళం ఇంట్లో గంటలు తిప్పే మేము లాఠీలకు అడ్డం పెట్టాల్సి వచ్చింది. మా చేతులు గంటలు తిప్పి పిల్లల్ని సంపాదించుకునే చేతులు లాఠీలకు అడ్డం పెట్టాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళకి పేరంటాళ్ళు తప్ప ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళం పోలీసులు వస్తుంటే ఉరకాల్సి వచ్చిందండి. కంపలేంటి కట్లేంటి కూడా వాళ్ళు ఎమ్మడబడే వాళ్ళు కొడతానికి కూడా కర్రలు తీసుకొచ్చి ఆడవాళ్ళు కూడా ఉరకాల్సి వచ్చేది. ఇన్ని పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా మహిళలకు పెద్ద పేట అతను ఏ మొహాలు పెట్టుకొని చూతారండి వాళ్ళు. పక్కన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళలకు బాగా గౌరవం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు. మీరు ఇచ్చింది ఏ మహిళకి ఇచ్చారండి? మమ్మల్ని ఏ రకంగా ఇచ్చారు? పాదయాత్రలు పోతే టాయిలెట్లు కూడా తీసేశారండి. మేము వెళ్తుంటే టాయిలెట్లు వచ్చాయి వెనక, టాయిలెట్లు కూడా తీసేసారు పోలీసులు. తీసేపి చీర కొట్టి ఇసి అవతల బారేశాడు. ఆ మెట్లు పైకి ఎక్కేతో తీసేస్తే ఎట్లా వెళ్తామండి ఆడవాళ్ళం మేము? చాలలో ఏంటి అసలు ఆ బాధ ఏంటి, ఆ కథ ఏంటి? నిజంగా మేమండి అప్పుడు ఎట్లా వెళ్ళామంటే మా ఆవేదన మాకు అట్లా అనిపించింది. అయ్యో పొలాలు పోతే ఎట్లా, మనం ఎట్లా అని చెప్పేసి వెళ్ళాం కానీ లేకపోతే మేము ఏనాడు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళాలి. నిజంగా నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను. నమ్మినా నమ్మి నాకు విజయవాడ తెలియదు పరిస్థితి. లోపల నేను అసలు పెరగను కూడా నిజంగా తెలియదు. మా ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి వస్తారు, ఆయన కొంతమంది వెళ్తారు షాపింగ్ ఇష్టపడేవాళ్ళు. కానీ మా ఇంట్లో అయితే అసలు నేను వెళ్ళను కూడా వెళ్ళను. ఎవరన్నా అన్నా కూడా నవ్వుతారు. విజయవాడ తెలియదు అంటారు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నువ్వు ఎంత దూరం ఉంది విజయవాడ. మీరు రాజధానికి దాదాపు 40,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఇచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మరలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 కి భూసేకరణ తీసుకుంటుంది. ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే ఆ భూములన్నీ అలాగే ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు రెండో దశ భూసేకరణ చూస్తున్నారు. అదే ఇప్పుడు అంటున్నారండి అందరూ. వాళ్ళు ఇష్టం అది ఇచ్చారు. భూములు ఇప్పుడు బాబు గారు తీసుకుంటే మాకు ఎట్లాగా మా ఇవ్వలేదు కదా, అడిపక్క తీసుకుంటే నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు రైల్వే జోన్ ఒకటి వచ్చింది, దానికి లైన్ ఒకటి వచ్చింది. దానికి ఏమంటున్నారంటే వాళ్ళు కూలింగ్ తప్ప మేము యాక్యుజేషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నారు. కూలింగ్ ఒకటి నేర్పాడు బాబు గారు. అసలు ఇది లేకపోతే ఈ గోలే ఉండేది కాదు. ఆ యాక్యుజేషన్ ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ డబ్బులు తీసుకొని నోరు మూసుకొని ఇళ్లలో పడి ఉండేవాళ్ళు. ఇక పొలాల మీద హక్కు ఉండేది కాదు. ఈ పూలింగ్ అనేపాటికి అసలు జనం గగ్గోలు, ఇది ఒక షాప్ అయిపోయింది. షాప్ అయిపోయి ఇప్పుడు అక్కడ వాళ్ళు అదే అంటున్నారు, మేము పూలింగ్ అయితేనే ఇస్తాం, యాక్యుజేషన్ తీయమన్నారని చెప్పేసి ఎటు అది తీసుకుంటున్నాం కదా, పక్కన ఇంకా వాటికి కూడా పూలింగ్ తీసుకుంటాంలే అని చెప్పేసి ఆయన ఒక మాట అనేసాడు. ఆ విమానాశ్రయం చాలా పెద్దది శంషాబాద్ లెవెల్లో అని చెప్పేసి ఆయన అంటుంటే, ఇప్పుడేంది వాళ్ళు అక్కడ ఎట్నే వచ్చి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అని గోల. ఇచ్చేవాళ్ళు ఇస్తామంటున్నారు, ఈయన వాళ్ళు ఇవ్వమంటున్నారండి. అక్కడ కూడా